సో ఇటు సైడ్ నుంచి పందెం కోళ్ళు మామూలుగా లేవు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు దూసుకొస్తున్నారు. సో వీళ్ళకి గట్టి పోటీ ఇవ్వాలంటే ఇటు సైడ్ ఫ్యామిలీ నుంచి कौन आता है? हमारा न्यूक्लियर बॉम्ब आता है, अन्ना बिग ब्रदर आदि. ओके, so let's welcome आदि. హలో 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 దాటి నుంచి మనకు పెళ్లి అనే టాపిక్ నడుస్తుంది కదా. ఒకవేళ ప్రదీప్ కి శ్రీముఖితో పెళ్లి అయితే ఎలా ఉంటది చూద్దాం. చూస్తే చాపకేసు నులక మంచం శుద్ధ బెస్ట్, ఫేసు చూస్తే చాపకేసు నులక మంచం శుద్ధ బెస్ట్, చారు తాకి చెక్కై దమ్మ 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 తండ్రిని మించిన కొడుకు అనిపించుకోవాలి. నువ్వు తండ్రిని మించిన కొడుకులా లేవు, తండ్రిని ముంచేలా ఉన్నావు. ఈ జోడీ లాగా శేఖర్ రోజా జోడీ అని ఒక షో పెట్టి మన ఇద్దరం డాన్స్ చేస్తే ఎలా ఉంటుంది? నీ బొందలా ఉంటది. అయినా నీకు ఈ మధ్య పైత్యం బాగా ముదిరిపోయిందిలే. ఎప్పటికైనా పిన్ని ముద్రన కాయ అవ్వాల్సింది కదా రోజా. సర్లే కానీ మీ తమ్ముడికి శ్రీముఖి నుంచి పెళ్లి చేశాం కదా, ఒకసారి వాళ్ళు ఎలా ఉన్నారు చూద్దాం పదా. శ్రీముఖి ఇది బాగుందా, ఈ స్టైల్ బాగుందా, ఇదా స్పైక్ పెద్ద ఓవరాక్షన్ చేస్తున్నావు. అంటే శ్రీముఖి దగ్గర వెళ్తున్నాం కదా, కొంచెం స్టైల్ ఉండాలని. లేపదు పదా. ఏంటి దులుపుకుంటున్నావు? అది డాన్స్ అయ్యింటి కొంప తీసి. అబ్బే లేదు, ప్రాన్స్ చపాతీలు తెచ్చుకొని నంచుకొని తిందుగా. అది ఎప్పుడు అదే డాన్స్ ఎందుకు? రొమాంటిక్ సాంగ్ ఒకటి చేయొచ్చు కదా. మీరు అలవాటు పడ్డారని అందరినీ దానికి అలవాటు పడమంటే ఎలా చెప్పు? ఏంటి ప్రదీప్ శ్రీముఖి చేసుకున్నాడు, అయినా ఇంత సంతోషంగా ఉన్నాడు ఏంటి అని చూస్తున్నారా? ఇల్లు ఇంత ప్రశాంతంగా ఉంటే అర్థం కావట్లేదా సౌండ్ బాక్స్ ఇంట్లో లేదని? కాసేపు పేపర్ చదువుదాం. హైదరాబాద్ లో వింత ఏంటది? ప్రదీప్ శ్రీముఖి అనే ఇద్దరు అబ్బాయిలు పెళ్లి చేసుకొని ఆశ్చర్యానికి గురి చేశారా? చూశారు కదండి, ఇది అమ్మాయిని నిరూపించడానికే నాకు టైం సరిపోవట్లేదు. కాపురం చేసే టైం ఎక్కడ ఉంటది? ఒకరోజు ఏదో కల్తీ ఫుడ్ తిని వాంతి చేసుకున్నా. ప్రతి ఒక్కరు నా దగ్గరకు వచ్చి ఏం ప్రదీప్ ఏంటి విశేషమా? నాకు విశేషం ఏంట్రా? మరి శ్రీముఖిని చేసుకుంటే నీకు విశేషంగా ఎవరికి వస్తుంది? అలా ఉంది నా పరిస్థితి. దాన్ని చేసుకున్న దగ్గర నుంచి ఏం చేయాలో తెలియట్లా. కోడిగుడ్డు మీద ఏకలు పీకుతున్నా, నాకు రావట్లే, నువ్వు పీకుతావా? ఎట్టకేరాలు ఎక్కువ అంటున్నావా? అయినా కొత్తగా పెళ్ళయింది, బయట ఎంత కూర్చున్నా లోపలికెళ్ళి అమ్ముడు లజ్జు కుమ్ముడు.
శేఖర్ మాస్టర్ ఏంటి కుమ్మేది? మీరు చేసిన దానికి అది నన్ను గుమ్ముతుంది, మామూలు గుమ్మట్ల. అసలు మీ కాపురం ఎలా ఉంది? టిప్పర్ లారీ వచ్చి స్కూటర్ ను గుద్దినట్టే ఉంది. అర్థం కాలే. వాళ్ళకి అర్థమైందిలే, మీకు అర్థం కాదు. అప్పుడే అయినా శ్రీముఖి ఏది? పటాస్ షోకి వెళ్ళింది. అదేంటి పెళ్ళైన తర్వాత కూడా ఇంకా మానలేదా? మానేసింది. మరి రవి మానేయలేదని మళ్ళీ వెళ్ళింది. నేను తాళి కట్టాను, వాడు తాయెత్తు కట్టాడు. తాళి కంటే తాయెత్తు పవర్ఫుల్ కదా, అందుకే అక్కడక్కడే తిరుగుతుంది. శ్రీముఖి ఫోన్ నంబరే నేను సెట్ చేస్తా. స్వామి నువ్వు సెట్ చేసే టైప్ కాదు, సెట్ చేసుకునే టైప్. అమ్మా ఆ శ్రీముఖి వచ్చే టైం అయింది, నా పిల్లం కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఓకేనా? సరే. అది వచ్చే టైం. నిన్నలా చూసానే, కళ్ళలో కళ్ళలో దాచానే, రెప్పలే వెయ్యనంతగా కనుల పండగే. నువ్వు సిగ్గుపడకు, చచ్చిపోవాలనిపిస్తుంది. పైకిలే. నువ్వు అమ్మాయిలాగా సిగ్గుపడాలనుకోవటం, ఆర్ నారాయణమూర్తి బ్రేక్ డాన్స్ చేయాలనుకోవటం ఎప్పటికీ జరగవు. ఏంటి గడ్డైపోతే దున్నపోతే రెంకలేసినట్టు బావా 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 అంటుంది. ఓవా 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 ట్ర ట్ర ఓవా ఓవా ట్ర ట్ర అంటే మామూలుగా కంట్రోల్ అవ్వదు, కొంచెం తాడు పెట్టి కట్టేస్తే గానీ కంట్రోల్ అవ్వదు మామూలుగా. ఇలా మాట్లాడారనుకో గృహహింస కేసు పెట్టి మీరు లోపలే ఇస్తాను. వద్దు నన్ను కొట్టి నువ్వు కేసు పెడతానంటావేంటే? వెనకటికి నీలాంటిదే శివ సినిమాలో నాగార్జున చైన్ లాగాడని చైన్ స్నాచింగ్ కేసు పెట్టిందంట. ఎలా ఉన్నావు బావా? ఎంత కాలమైంది బాబా నిన్ను చూసి. పలకరించడానికి కూడా కబడ్డీలో కూతలు పెట్టినట్టు ఏంటి ఇది? ఆ అరుపులు కేకలు ఎందుకు? మామూలుగా పలకరించవచ్చు కదా. బాబా రా బావా. వాడు మనకు పుట్టిన బాబు కాదు, బావా. దించు. కొంచెం ఉండనేరా. నీలో నాకు ఇంకో నిత్యానంద స్వామి కనపడుతున్నాడు తెలుసా? దిగు. నేను దిగను. కిందికి దిగు. నేను దిగను. దిగమంటున్నానా? దిగను. నువ్వు అల్లు అర్జున్తో ఏదో సాంగ్ చేసావు, ఏంటది? టాప్ లేచిపోద్ది, అది లేచిపోద్ది. నువ్వు సుధీర్కి అమ్మ మొగుల్లో తయారవుతున్నావు తెలుసా? ఇందుకే మీ చెల్లెక్కడా? ఏది తేజస్వినినా? అదే నేను చూస్తున్నా. అమ్మాయి తేజస్విని ఎక్కడున్నా? ఇటు 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 అని చిటికెలు ఎవ్వరివో, అటు 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 అని నడకలు ఎక్కడికో. సుధీర్ ఏంటిది? నా చెల్లిని చేసుకో, నా చెల్లిని చేసుకో. నువ్వు నా చెల్లిని చూసుకోవడానికా? అంటే కొండ మార్పిడని. కుండ పగులుద్ది, కుండ మార్పిడే తొక్క. నువ్వు మాత్రం మన్మథ సామ్రాజ్యానికి మగుటం లేని మహారాజు. శేఖర్ మాస్టర్ చూడండి ఎలా అంటున్నాడు. ఛీ, అమ్మాయి జీవితంతో ఆడుకోవడానికి సిగ్గుగా లేదా? అమ్మాయిలతో ఆడుకోవడానికి మన ఇద్దరం మాట్లాడుకోలేండి. చూడు రోజా. ఛీ, అమ్మ నీకు అర్థమైపోయిందా? చెల్లి నీ వల్ల నా పరువు పోయింది తెలుసా? మీరు రోజా గారి 4 సార్లు కొట్టినప్పుడే మన పరువు ఎప్పుడో పోయింది. అయినా ఏం చూసి పడ్డావు వీడికి? శృంగార రణధీరా. ఆ పాట పదే పదే వేసారని పడ్డావా నువ్వు? నిన్ను చూస్తుంటే లేడీ వేషంలో ఉన్న సుధీర్ని చూసినట్టే ఉంది నాకు కూడా. అమ్మో ఇది నాకన్నా పెద్ద స్పీకర్ బాస్లో. ఏది మీ ఇద్దరు ఒకసారి దగ్గరకు వచ్చి మాట్లాడుకోండి. ఎలా ఉన్నారు? సుధీర్ నుంచి పెళ్లి చేయవా చిన్నదినా? నీకు సుధీర్ నుంచి పెళ్లి చేసే బాధ్యత నాది. బా 2 పెద్ద స్పీకర్లు పోట్లాడుకున్నట్టే ఉన్నాయి. నాకు సుధీర్ నుంచి పెళ్లి చేయాల్సింది. అవును, వీళ్ళిద్దరెవరు? వీళ్ళిద్దరా? ఆ. శ్రీముఖికి ఇతను బౌన్సరు, ఇతను అసిస్టెంట్. శ్రీముఖికి వంచరు ఎందుకు? శ్రీముఖికి బౌన్సర్ ఎందుకంటావా? అమ్మాయిలు వచ్చి పైన పడుతుంటారు కదా. అదేంటి? అబ్బాయి మీద అమ్మాయిలే కదా పడేది. ఇతనేమో పాపం టచ్ 24 గంటలు చేయాలి, ఎందుకంటే మేకప్ ఉన్నంతసేపే శ్రీముఖి, మేకప్ తీస్తే చంద్రముఖి. నువ్వు నన్ను కించపరుస్తున్నావు. లేకపోతే మంచం పరిస్థితికి సన్మానం చేయాలంటారా? మేడం మీకు రాంగోపురం గారి ఐస్ క్రీమ్ 3 సినిమాలో క్యారెక్టర్.
రష్మి. ఇక్కడ రామ్ గోపాల్ వర్మ మిమ్మల్ని పట్టించుకోరిక. మేడం గారు పటాస్ షో స్టార్ట్ అయింది, రవి వెయిటింగ్ అక్కడ. ఏంటి అది వెయిటింగ్ హలో భయ్యా, రవి అంటే మొగున్నే వదిలేసేళ్ళింది. నీ పరిస్థితి నీ మ్యాటర్ ఉంది బొక్క. శ్రీముఖిని పెళ్లి చేసుకుంటే పరిస్థితి చూసాం కదా, నెక్స్ట్ ఒకవేళ రష్మిని చేసుకుంటే ఎలా ఉంటుందనేది చూద్దాం. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలు తెచ్చిందే తుమ్మెదా, కొత్త ధాన్యాలతో కోడి పంజాలతో ఊరే ఉప్పొంగుతుంటే ఇంటింటా ఊరంతా ఉల్లాసం. హ్యాపీ సంక్రాంతి. అదేంటి ఇలా చెప్పా? రోజా పోయి వచ్చి ఎవడని చెప్తాడు, షేక్ హ్యాండ్ ఇచ్చేవాడు రొమాంటిక్ ఫిల్. అదేంటి ఆది చెప్పింది చెప్పలేదు? పోయినసారి ఆదిని చెప్పిన డైలాగ్ చెప్తే మా డాడీ పరు పోయింది. ఇప్పుడు కూడా పోయింది. అదెలా? మీ నాన్న రోజా గారికి రోజా పువ్వు ఇచ్చే చెప్పారు. రోజా పువ్వు ఇచ్చి ఎవరు చెప్పమన్నారు? సర్లే కానీ మీ తమ్ముడికి రేష్మిని ఇచ్చి పెళ్లి చేశాం కదా, ఒకసారి వాళ్ళు ఎలా ఉన్నారో చూద్దాం పదా. వెళ్దాం. అదేంటి ఇప్పుడు రెడీ అవ్వట్లేదు? రష్మి నన్ను ఎలా అయినా చేసేది. పుట్టిన వానికి పెళ్ళవ్వక తప్పదు, పెళ్ళైన వాడికి నరకము తప్పదు అని వార్యమగు ఈ విషయమును గూర్చి శోకింప తగదు. ప్రదీప్ రష్మి జోడి నరకమే కాదు అంతకు మించి. పేపర్లో ఏమేశారు? సుధీర్ కి రష్మికి మధ్య ఏముంది? మా ఇద్దరి మధ్య పెళ్లి అయిన తర్వాత కూడా ఇంకా వాళ్ళ మధ్య ఏముంటదిరా? మీరు ఇంకా ఈ వార్తలు మానుకోలేదా? ప్రదీప్ ఏం చేస్తున్నావు? సుధీర్ ఎక్కువ విత్తనాలు తెలియడా, శేఖర్ మాత్రం ఎక్కువ విత్తనాలు తెలియడా? లెక్కేస్తున్నాను. లెక్కేస్తావా? ఎట్టకారాలు ఎక్కువ. కొత్తగా వెళ్ళయింది, బయట ఎందుకు వచ్చిన లోపలికి వెళ్ళి అమ్ముడు లడ్జు కుమ్ముడు. నీ కుమ్ముడు తగలయ్యా, నువ్వు అనుకున్న ఏ జరగట్లా ఇక్కడ. అసలు మీ కాపురం ఎలా ఉంది? ఇంగ్లీష్ రానోడు ఇంటర్నేషనల్ సినిమా చూస్తే ఎలా ఉంటది? అర్థం కాదు. నా కాపురం కూడా అర్థం కాకుండానే ఉంది. ఏదైనా సరే మీ పిల్లలు పుడితే మా పెళ్ళే పెట్టాలి. బెల్లం లేదు కానీ చుట్టూ చేరిన చీమలకి ఏ మందు వాడాలని అడిగారంట. ఇంతవరకు కాపురమే జరగలేదు. నేను గదిలోకి వెళ్తే చాలు, లెట్స్ వెల్కమ్ సుడిగాలి సుధీర్ అండ్ టీమ్ అంటుంది. దాన్ని ఇప్పుడు పిలుస్తా. రష్మి రష్మి. శేఖర్ భయ్యా, నువ్వు దాన్ని అరవాలన్న ఉద్దేశంతో పిలిచినట్లేదు, ఏదో కలవాలన్న ఉద్దేశంతో పిలుస్తున్నట్టుంది. అట్లా పిలిస్తే రాదది. ప్రతి దానికి ఒక ఎంట్రీ సాంగ్ కావాలి. దానికి ఒక ఎంట్రీ సాంగ్ ఏంటి వస్తుంది? సాకర్ బావా, సాకర్ బావా, సాకర్ బావా. రష్మి అంటే ఇలా ఉంది. పెళ్లి కాకముందు అలా మెయింటైన్ చేసేది ఒరిజినల్ ఏజ్ ఇదే. బావా ఇప్పుడే వంగావా? ఇప్పుడే వచ్చావా? తెలుగు సరిగా రాదు కదా. వంగావా కాదే, నీకు దండం పెడతానే. ఇప్పుడే వచ్చావా? నేను అదే అన్నానండి. బావా రాక రాక మా ఇంటికి వచ్చావు, మొత్తం అంతా ఇప్పి చూపించనా? మొత్తం తిప్పి చూపించమంటారా అంటుంది. తిరిగినప్పుడు సైలెంట్ గా ఉంచకుండా ఎందుకే మాట్లాడటం నువ్వు? ఎందుకంటే నన్ను అందరి ముందు అలా కించపరుస్తారు. ఆ లపాకి ఇచ్చుకొని కాల్ చేయండి. లపాకి కాదే, తుపాకి. నేను అదే అన్నానండి. అందుకే నేను ఎగతాలు చేస్తున్నా, మామూలుగా కాదు. బావగారు టిఫిన్ తినండి. నీకు కూడా ఆకలి అవుతున్నా, ఏదో ఒకటి తిను. ఆయన తింటే నా కడుపు మండినట్టేనండి. కడుపు నిండినట్టే. అదేనండి నేను అన్నాను. వామ్మో, నీతో ఉంటే మా తెలుగు పోతుంది, మేం పోతాం. చేసింది మీరేగా, మీరు వదిలేసిపోతే ఎట్లా నన్ను? ఇది అవును
అవును ఎట్లా ఎట్లా ఈ నెక్లెస్ ఎక్కడదే? రోజా గారు డ్రెస్ కొని ఇచ్చారండి, దానికి మ్యాచింగ్ ఉంటదని ఒక 5 లక్షలు ఎట్టి నాకు కొన్నాను. ఈ 500 రూపాయల డ్రెస్ కోసం 5 లక్షలు పెట్టి నలగొన్నా. వెనకడికి నీలాంటిదే తాడు దొరికిందని గేదెన కొనిందంట కట్ చేయడానికి. ప్రదీప్ ప్రదీప్, ఓ ఇంట్లోనే ఉన్నావా? భయ్యా నేను ఇంట్లో లేకపోతే నీకేంటి పని ఇక్కడ? అంటే లేదు, నేను నీ గురించి వచ్చాను. నిన్ను కలుద్దాం, నిన్ను చూద్దామని వచ్చాను. నా గురించి వచ్చావా? నీ గురించి వచ్చాను. ఆ. సరే, ఎండనబడి వచ్చాను, కొంచెం మంచినీళ్ళు తెప్పిస్తావా? చలికాలంలో ఎండ ఎక్కడది? ఏదో ఒకటిలే భయ్యా, మంచినీళ్ళు తెప్పించవచ్చు కదా కొంచెం. నాకెందుకో నువ్వు మంచినీళ్ళ మీద కాన్సన్ట్రేషన్ పెట్టినట్లేదు, మంచినీళ్ళు తెచ్చే వాళ్ళ మీద కాన్సన్ట్రేషన్ పెట్టినట్టున్నావు. భయ్యా పెళ్ళైన వాళ్ళు అసలు నేను టచ్ అయ్యాను భయ్యా. నీ లిస్ట్ లో ఉన్న వాళ్ళందరూ పెళ్ళైన వాళ్ళు అంటాకు బయట. ఇప్పుడు అవన్నీ ఎందుకు భయ్యా, మంచినీళ్ళు తెప్పించవచ్చు కదా. రష్మి మంచినీళ్ళు తీసుకురావే. ఈ వేళ నాలో ఎందుకో ఆశలు లోలోన ఏవో విరిసెలే వలపులు. భయ్యా నేను ఇక్కడ ఉంటే డిస్టర్బెన్స్ గా ఉన్నట్టుంది, నేను బయటికి వెళ్ళిపోతా. సోఫాలో కూర్చొని ఇద్దరు. అవి చేతులు అనుకున్నావా చపాతీ పిండి అనుకున్నారా నువ్వు? ఇచ్చేయి మంచినీళ్ళు ఇచ్చేయి. మంచినీళ్ళు చాలా బాగున్నాయి రష్మి. మంచినీళ్ళు బాగున్నటువంటి చండాలంగా. రష్మి ఇచ్చిందిగా. రష్మి నీ కాపురం ఎలా ఉంది? 3 పువ్వులు ఆవకాయలాగా ఉంది. ఆవకాయలా? ఓహో 6 కాయలా? సరే రష్మి, నీ చేతితో ఒక కాఫీ తాగి చాలా రోజులు, కాఫీ పెట్టవా ప్లీజ్? కాఫీ కావాలా నీకు? కాఫీ అంటే చాలు. నువ్వు ఇక్కడే ఉన్నా పంపిస్తా కాఫీ. కాఫీ? కాఫీ లాంటి అమ్మాయిని కూడా పంపిస్తా. ఓకే, ఇక్కడ ఓకే. వెయిట్ చేస్తున్నావు నువ్వు, ఓకేనా? నువ్వు రావే. నువ్వు కూడా ఇక్కడే ఉంటావా? నేను వస్తాను. ఉండే పర్లేదు ఉండు. ఉండు. లేదండి వస్తానండి. పద లోపల పద. ఉండు, ఉండమంటున్నాడుగా. అది ఎల్లు. SUDHER సుధీర్. ఈ రోజు నా పెళ్ళండి. ఎందుకు పెళ్ళంటే అంత బాధపడుతున్నావు? అది నాకంటే మీకే బాగా తెలుసు మాస్టర్, ఎందుకంటే పెళ్ళైన తర్వాత ఎన్ని పాత పరిచయాలు మిస్ అవుతాం మీకు. అలాంటి కాదు. ఆడవాళ్ళ గురించి అంతా తెలిసినట్టు మాట్లాడుతున్నావు. అయ్యో మాఫియా కంటే మహిళలే డేంజర్ అని రామ్ గోపాల్ వర్మ గారికి అర్థమైంది. నేను ఎంతటోని నిమిత్త మాత్రం, నాకు ఆ మాత్రం అర్థం కదా. అసలు నీ దృష్టిలో పెళ్ళంటే ఏంటి? పెళ్ళంటే చెప్తా, దేనికోసమో చేసుకోవాలనిపించి దీనికోసమా చేసుకుంది అని అనిపించేదేరా పెళ్ళంటే. అంతా మన వల్లే అనే మాట నుంచి అంతా నీ వల్లే అనే మాటకు చేరి చివరికి నా వల్ల కాదు అని వదిలేయటమేరా పెళ్ళంటే. అంటే పెళ్ళైన తర్వాత మార్పులు జరుగుతాయంటావా? జరుగుతాయా అంటావని అడుగుతాడు ఏంటండి వీడు. పెళ్లికి ముందు మనం ముకుందా సినిమాలో రావు రమేష్ లాంటి వాళ్ళం. ఒక అమ్మాయిని చూడగానే దాని ఘనపరిమాణం ఎంత, దాని వైశాల్యం ఎంత లెక్కలేసుకుంటాం. కానీ పెళ్లి తర్వాత అత్తారింటికి దారేదిలో రావు రమేష్ ఆఫీస్కి వెళ్ళడం ఇంటికి రావటం, బయట వచ్చి ఏమండి అని గోకటం, మనం వాడి తిరిగి పడుకోవటం, ఇవే కంటిన్యూగా జరుగుతూ ఉంటాయి. పెళ్ళైతే అసలు ఉపయోగం లేదంటావా? పెళ్లి చేసుకోకపోతే దేశానికి ప్రధానమంత్రి కావచ్చు, పెళ్ళైతే మీ ఊరికి ప్రెసిడెంట్ కూడా కాలేవరా. అంటే బంధం గురించి అంత గొప్పగా చెప్తారు కదా. మరి బంధం దాని గురించి కూడా చెప్తా. సపోజ్ పెళ్లి కూతురు పేరు గంగా అనుకోండి. మొదటి ముడికి గంగ సిగ్గుపడింది, రెండో ముడికి గంగ ఆనందపడింది, మూడో ముడికి గంగ చంద్రముఖిలా మారింది. మన బతుకంతా లకలకలకలకలకలకే. అంటే పెళ్ళి అనగానే వేరే వేరే ఊర్ల నుంచి ఎక్కడెక్కడి నుంచో అందరూ వస్తారు. మరి వాళ్ళు ఓ పిచ్చోళ్ళా? ఎక్కడెక్కడి నుంచో అందరూ వస్తుంటారు. ఇప్పుడు ఒక బిల్డింగ్ మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకోబోతున్నాడు అనుకో, అది చూడడానికి ఎక్కడెక్కడి నుంచో ఎంతమంది వస్తారా రారా? ఒకడు మేసాలతో లారీలు లాగుతున్నాడు అనుకో, అది చూడడానికి ఎక్కడెక్కడి నుంచో వస్తారా రారా? ఏదైనా నష్టం జరిగేటప్పుడు, వింత జరిగేటప్పుడు వస్తారు ఆటోమేటిక్ గా. అండర్స్టాండింగ్ ఉంటే పెళ్ళంటేనే మిస్అండర్స్టాండింగ్. మళ్ళీ నీకు అసలు క్వశ్చనే లేదు, మార్చేయి. అసలు పెళ్ళం అంటే మీరు ఏమనుకుంటున్నారు? పెళ్ళం అంటే చెప్తా. ఇప్పుడు ఎదిగిన అక్క ఇంట్లో బూస్ట్ తాగిద్ది, ఎదగాల్సిన చెల్లి బోర్నవిటా తాగిద్ది. కానీ ఏ రక్త సంబంధం లేకుండా మన ఇంటికి వచ్చి మన రక్తం తాగేదేరా పెళ్ళం అంటే.
పెళ్లి అనగానే 3 నెలల ముందే మండపం బుక్ చేస్తారు ఎందుకు? పెళ్ళి అనగానే 3 నెలల ముందే మండపం బుక్ చేయడం ఎలా ఉంటదంటే మనం ఎప్పుడో పోతామని తెలిసి ముందే శ్మశానం బుక్ చేసుకున్నట్టు ఉంటుంది. ఫస్ట్ వీళ్ళు చేయాలంటే ముందు ఇలా గురించి మీకు తెలియాలి. సుధీర్ ఈ పత్తి గోతం లాగా ఉన్నాడు, ఈడే ప్రదీప్, శేఖర్ మాస్టర్. వీళ్ళ గురించి తెలియాలి కదా మీకు. అమ్మాయిల విషయంలో పడేయాలని చూస్తాడు, పడకుండా చేస్తాడు, పడేసి చూపిస్తాడు. ఏదైనా కావాలంటే కరువుతో ఆలోచిస్తాడు, ఏమైనా అయిద్దేమో అని పరువు గురించి ఆలోచిస్తాడు. ఇక్కడ కరువు పరువు ఏముండవు, ఓన్లీ దరువే, ఓన్లీ దరువే. ఏంటి కాట్రాజులు ముగ్గురు కట్టకట్టుకుని వచ్చారు? వీళ్ళతో నన్ను బాల్చకు, ఆయన ప్రదీప్ మాచిరాజు. డీకి రాకముందు వరకే నువ్వు మాచరాజు, వన్స్ డీకి వచ్చి ఇద్దరితో కలిసావు చూసావు, అప్పటి నుంచి నువ్వు కాట్రాజే. ఏంటి ప్రదీప్ అలా అంటాడు? పలానా దాంట్లో తప్పేముంది? స్వాతి ముత్యంలో కమల్ హాసన్ లాగా ఉండేవాడిని ముత్యాల ముగ్గులో రావు గోపాల్ రావు చేశారు కదరా. ఏంటి శేఖర్ మాస్టర్ ప్రదీప్ అలా అంటాడు? మొత్తం నువ్వే చేసావు సుధీర్. నేనే చేశాను మాస్టర్. నేనే ఏదో అక్కడ కూర్చొని డాన్స్ చూద్దాం అనుకుంటే నువ్వేమో ఏ శేఖర్ అక్కడ రష్మిని చూడు, వర్షిని చూడు, ప్రేమని చూడు అని నన్ను చూపించి చూపించి మార్చేసావు కదా సుధీర్. నువ్వు డీకి రాకముందు నాలో ఏముందో, నువ్వు డీకి వచ్చాక నాలో ఏముందో గుర్తొచ్చిందా? ఏం కోల్పోయారు మాస్టర్? మంచి పేరు పోయింది, నీ వల్ల సంక నాటిపోయింది. బయట జనాలు నవ్వుతున్నారు సుధీర్. ఇప్పటి నా చేయ ఆ అమ్మాయి వైపు చూపిస్తున్నారు సుధీర్. అడిగింది ఇవ్వడంలో ఉండే ఆనందం నీకు తెలుసు, కానీ కోరుకుంది దక్కకపోతే ఉండే బాధ నీకు తెలుసు సుధీర్. ఏంటండి అలా అంటున్నాడు? ఒరే ఒరే నువ్వు అంత ఓవర్ యాక్షన్ చేయకురా. డేరా బాబా దొరికి జైల్లో ఉన్నాడు, నువ్వు దొరక ఎక్కడ తిరుగుతున్నావు రే? నువ్వు అంత ఓవర్ యాక్షన్ చేయక చంపేస్తారా రే? అయినా ఎందుకు వచ్చారు నువ్వు? మేము ముగ్గురం దగ్గర నుండి నీ పెళ్ళు జరిపిద్దామని వచ్చాం. మీరు దగ్గర ఉంటే ఓన్లీ చూసుకోవడాలి, చేసుకోవడాలు ఉండవు. మీరు బయలుదేరని చెప్తా. ఏట్రా ఏం చేస్తున్నారు? ఇంతకీ ఈయనెవరు? మీకంటే పెద్దరాజు, మీకంటే పెద్దరాజు. పిల్లలు చూడు ఎంత ముద్దుగా ఉన్నారో, నాలా ఎంత లక్షణంగా ఉన్నారు చూడు. బా దొంగ బాబాలు మొత్తం ఒక చోట చేరినట్టుందిరా. దేశాన్ని భయపడే గ్యాంగ్ దండుపాలెం గ్యాంగ్. ఆ దండుపాలెం గ్యాంగ్ కూడా దడబుట్టించే గ్యాంగ్ ఇదంతా. మామూలుగా ఉన్నది. పెళ్లి కూతురు వస్తుంది. ఊర్వశి మేనక అందరినీ కలిపేస్తే నేనికా. ఊర్వశి మేనక అందరినీ కలిపేస్తే నేనికా. పెళ్లి కూతురు శేఖర్ మాస్టర్, ప్రదీప్, సుధీర్ మీరు ముగ్గురు నా పెళ్లికి వచ్చారా? అయ్యో, నమ్మలేకపోతున్నా. ఎంత ఇష్టం అంటే ఇంకా చాలు. చక్క చుట్టూరు చేరి చెదపురుగులాగా ఏంటో పక్కన. ఇంతకీ ఈవిడెవరు? మా ఫ్రెండ్ అండి. ఫ్రెండా? ఏంటి ఈ పాట వచ్చింది? మీరు ఏ పాట ఎక్స్పెక్ట్ చేశారు? తొలి ప్రేమ. అది రాశి కన్నాను పట్టుకుంటూ వస్తుంది. ఒరే మీరు పక్కన ఉండి చెప్తా, ఇట్లా మాకు పెళ్లి చేయవచ్చు. పావురానికి పంజరానికి పెళ్లి చేసే పాడు లోకం. అంటే నేను పంజరమా? పంజరమైనా బాగుండేది, అస్థి పంజరం, అది నా బాధ. ఏరా సుధీర్, పెళ్లి పెట్టుకుని ఏం చేస్తున్నావ్? అంటే ఇంకా సేపు ఉంది కదా, టైం ఎందుకు వేస్ట్ చేయడం అని. అబద్ధం చెప్పకు, ముక్కలు ముక్కలు చేసేస్తా. చేయనా చేస్తావా? చేస్తారండి. మీరు మన రాష్ట్ర భాషనే చికెన్ 65 రేంజ్ లో ముక్కలు చేశారు. నువ్వు ఇప్పటి వరకు అమ్మాయిని చూసావు, నేను అమ్మాయిని అసలు అమ్మాయి అంటే ఎలా ఉంటుందో. ఓవర్ యాక్షన్ కూడా జిఎస్టీ పెడితే ఫస్ట్ అవినాష్ గారికి, తర్వాత నీకే పడిద్దిరా. రష్మి, ఇంత అందమైన నువ్వు ఉండగా నేను వేరే అమ్మాయిని చూస్తానో చెప్పు. మరి ఆ అమ్మాయి ఎవరు? అమ్మాయి ఎక్కడ రష్మి? ఎక్కడ రష్మి? అమ్మాయి లేదా? నీకు కబుద్ది నాకు తెలుసురా. శేఖర్ మాస్టర్ మీరు అమ్మాయిని చూసారా లేదా?
ప్రదీప్ మీరు అమ్మని చూసారా లేదా? మీరు అమ్మాయిలు చూసామని పోయి పోయి ప్రదీప్ ని అడుగుతున్నావా? ఇక్కడ ముదురు, దేశం ముదురు, ఏకంగా ప్రపంచం ముదురు. మీ సంగతి ఇట్లా కాదురా. చిక్కగా చిక్కగా తీసేది చిక్కనైతే. కొన్నిసార్లు అంతేరా, అదృష్టం అడ్డం జరిగితే దావుద్ ఇబ్రహం కూడా పిక్ పాకెట్ కేసులో దొరికిపోతాడు. పదండి. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. సుధీర్ క్యారెక్టర్ వేయాలని ఫిక్స్ అయ్యా. అలా అయ్యానో లేదో లోపల నుంచి ఏవో కోరికలు పుట్టుకొస్తున్నాయి మేడం. ఆటోమేటిక్ గా చూపు అమ్మాయిల వైపు వెళ్ళిపోతుంది. దానికి కూడా నేను ఫీల్ అవ్వాలా. ఇందాక రోడ్డు మీద వస్తుంటే ఒక చిమ్ముకున్నావని కూడా చూశానండి. అప్పుడు అర్థమైంది నాకు, ఈ క్యారెక్టర్ ఎవరిని వదలదు, అందరి సరదా తీర్చేస్తుంది. కామా తురాణం నా సిగ్గు నా లజ్జ అనే ప్లేస్ లో సుధీర్ తురాణం నా సిగ్గు నా లజ్జ అని రాస్తున్నారంటే నువ్వు దేనికి చీర కట్టినా ఆ క్యారెక్టర్ అక్కడ ఉంటది. సపోజ్ మీరు చీర కట్టుకుని వస్తాడు. బేసిక్ గా మనకి ఆ విషయాల్లో డౌట్ వస్తే డాక్టర్ అమరం గారికి ఫోన్ చేస్తాం. డాక్టర్ అమరం గారికే డౌట్ వస్తే మనోడికి ఫోన్ చేస్తాం. ఏం లేదు, మంచి రొమాంటిక్ వీడియో ఒకటి చూసాం అనుకో, సుధీర్ వచ్చేస్తాడు లోపలికి. వచ్చేసాడు అంతే. సుధీర్ ఎట్ట పుట్టేవరా ఇంత అందంగా? ఇండస్ట్రీలో హీరోలు బతకనేవారు నువ్వు? ఎలా వచ్చిందిరా ఇంత అందం నీక? అరే ఎవరైనా అమ్మా నాన్నల కోసం పుడతావు, నువ్వేంటి అమ్మాయిల కోసం పుట్టావు? మొన్నటికి మొన్న అండి ముంబై వెళ్తే నన్ను షారుఖ్ ఖాన్ అనుకుని షూటింగ్ కి తీసుకెళ్లిపోయారండి. తర్వాత కాదని వదిలేశారనుకో, ఇలాంటివి కొన్ని జరిగిపోతా ఉంటాయి. కానీ ఈ రోజు నేను ఒక భయంకరమైన డెసిషన్ తీసుకున్నానండి. అది తెలిస్తే చాలా మంది అమ్మాయిలు సూసైడ్ చేసుకోవచ్చు. అటువంటి పనులు మాత్రం ఏ అమ్మాయి చేయకండి ప్లీజ్. ఈ రోజు నేను పెళ్లి చేసుకోబోతున్నానండి. ప్లీజ్ సరళ ఫ్యాన్ చేరకండి ప్లీజ్, ఎవరైనా ఆపండి ప్లీజ్. అయ్యో అయ్యో వేసేసుకుని అబ్బా సరళ ఆ కిరోసిన్ బట్టలు ఎవరైనా తీయండి ప్లీజ్. పోసేసుకో. ఆంటీ ఆంటీ మీరు కూడా ఆంటీ. ఉగాది రోజు ఏంటండి ఉన్మాదం? చివరికి ఆంటీలు కూడా దేవుడా నా కోసం చచ్చిపోయే అంత అన్నం ఎందుకయ్యా ఇచ్చావు? ఏపీ తెలంగాణలో అమ్మాయిలు హత్య అయింది రెండు సార్లు అండి. ఒకటి మహేష్ బాబుకి పెళ్ళైనప్పుడు, రెండు నా పెళ్ళని అనౌన్స్ చేసినప్పుడు. నా కోసం సూసైడ్ చేసుకున్న వాళ్ళకి 10 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటిస్తున్నాను. వాళ్ళ ఇంట్లో రెండో అమ్మాయి నాకు లైన్ వేసుకునే అవకాశం కల్పిస్తున్నాను. మరి సుధీర్ ఇంకా ఎలాగో ఎవరో ఒకరికి సొంతం అవ్వాలి కాబట్టి నేను పెళ్లి చూపులకు వెళ్తున్నాను. మరి నా సంగతి సుడిగాలి సుతేరో. ఎవరు నువ్వు? జూబ్లీ హిల్స్ 49 అమ్మా పోసిని అమ్మా. నువ్వు వచ్చావేంటే? బాబు చిల్లరేయమనండి, చిల్లర పక్కన పెట్టి బాబుని ఇచ్చాడండి. ఏదొకసారి ఏమ్మా నీకెవరంటే ఇష్టం? రేష్మి. ఈ వయసులోనే రేష్మి అంటున్నాడంటే ఖచ్చితంగా మందే. ఇప్పటికైనా అర్థమైందా? ఈ డుచ్చుడిగా అలిచితే కొడుకు నన్ను పెళ్లి చేసుకో. ఎంత కావాలి? 1 లక్ష. ఇదిగో 2 లక్షలు ఇస్తున్నా, శేఖర్ మాస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్ళు. శేఖర్ బావయ్య ఇంకా టైం అయింది. ఎవరు ఎన్ని చేసినా ఎవరు ఎన్ని ఆపాలని చూసినా మనం పెళ్లి చూపులకు వెళ్ళాలి. అక్కడ మన కోసం వెయిటింగ్. మనం వెళ్ళబోయే ఇల్లు ఇదే. వాళ్ళ జాతకమే మారిపోతుంది ఈ రోజు. సుడిగాలి సుధీర్ ని చేసుకోబోతున్నారండి, మామూలుగా ఉండదు. ఎవరండి ఇంట్లో? హలో, మధ్యాహ్నం రైస్ అయిపోయిందమ్మా, సాయంత్రం రా. భయ్యా సెలబ్రిటీ ఇక్కడ. సెలబ్రిటీ పంజగుట్ట చౌరస్తా హోర్డింగ్స్, అండర్వేర్లు పనులు. అయ్యో సుధీర్ గారు మీరా? పక్కన రష్మి గెటప్ సీన్ రామప్రసాద్ గుర్తుపట్టలేదండి. అంటే పక్కన వాళ్ళు లేకపోతే నాకు వాల్యూ లేదా? నిజంగా ఉందనుకుంటారండి.
ఏంటి ఇదేనా రావడం? అబ్బే లేదురా, సంక్రాంతి ఈవెంట్ నుంచి ఇక్కడే పడుకున్నా. ఉగాది ఈవెంట్ ఉదయాన్నే లేచి ఇటు వచ్చా. ఒక పెద్ద మనిషి వస్తే అదేరా నాకేసేది. ప్లాస్టిక్ కుర్చీయారా? పెద్ద మనిషి వచ్చాడు కదా, పెద్ద మనిషి వచ్చినప్పుడు ఏం చేయాలరా? సరే ఏంటిది? అదే పెద్ద మనిషి అన్నారు కదా, కూర్చోండి. అమ్మాయిని పిలిపించండి. మాయ్ ఒరే, ఆ పాటకి దానికి ఏమన్నా సంబంధం ఉందారా? పెళ్లిళ్ళలో అందరూ తిన్నాక ఆకులు ఎత్తేసేదాని లాగుంది. అన్నయ్య నాకు సిగ్గేసేస్తా. అమ్మాయి కొంచెం సిగ్గు ఎక్కువ అండి. సిగ్గేంటి? అన్ని ఎక్కువే దానికి, వయసు ఎక్కువ, ముడతలు ఎక్కువ, మొత్తం ఎక్కువే దానికి. ఏం మాట్లాడుతున్నారండి? నాకు 16 వేళ్ళు. మొన్న చెట్టుకు ఉయ్యాలేసి సిరిమల్లె ఉయ్యాల కాదే, నువ్వు చెట్టుకు ఉరేసుకొని చుక్కల్లోకి ఎక్కినది చక్కనమ్మ ఆ పాట పాడుకోవాలి నువ్వు. అన్నయ్య ఆయన పేరు అరవింద్ స్వామి. కాదమ్మా, నిత్యానంద స్వామి. నిత్యం. ఈ అమ్మాయి నాకు నచ్చలా. అమ్మాయి ఏంటన్నా? నచ్చలేదని చెప్తున్నా. ఏంటి నీ ముఖానికి నీకు నచ్చలేదా? నీ ముఖానికి నీకు నచ్చలేదురా? అసలు నువ్వు ఎప్పుడ ఆడది ఎవరితోనే నిన్ను చూస్తాదరా? బ్యాక్గ్రౌండ్ ఏముందో తెలిసిన? ఈ అందమైన పుష్పం, ఈ కన్య పుష్పం. నువ్వు దించమ్మా, నువ్వు దించు. ఒరే నీ క్యారెక్టర్ రే, ఏం క్యారెక్టర్ అనేది? ప్రజెంట్ మనం ఇంత బ్యాడ్ గా ఉన్నామా? ఒక్క క్షణం కూడా ఇక్కడ వద్దండి, మనం పాస్ట్కి వెళ్దాం. నా దగ్గర ఒక టైం మిషన్ ఉంది, పాస్ట్కి వెళ్ళిపో. అందాలలో అహో మహోదయం, నా చూపుకే శుభోదయం. రష్మి, నువ్వేంటి ఇక్కడ? ఆ డ్రెస్ ఏంటి? ఏదో సర్కస్ లో తాడు మీద రండి బాబు రండి, మాయా లేదు మరణం లేదు అన్నట్టు ఆ డ్రెస్. ఎవరు మానవా మీరు? ఎవరు మానవానా? వెనకటికి నీలాంటిదే ఫోన్ మొత్తం వాడేసి ఏ కంపెనీ అని అడిగిందంట. ఏం మాట్లాడుతున్నారు? అసలు ఈ గదిలోకి ప్రసాద్ ఎవరు పంపారు? గదిలోకి ప్రసాదమా? వచ్చిన ప్రవేశమా? ప్రసాదం కాదే, ప్రవేశం అది. ప్రసాదానికి ప్రవేశానికి రెండిటికి తేడా ఏంటి మానవా? డీ జోడీలో నన్ను పక్కకు పెట్టి నువ్వు శేఖర్ మాస్టర్ దగ్గరికి ఇచ్చావు చూసావా, అది ప్రవేశం. మీ ఇద్దరు కలిసి నాకు పెట్టారు చూసావా, అది ప్రసాదం. మానవా మీరెవరో నాకు నిజంగా తెలీదు. గూగుల్లో సుధీర్ అని కొడితే హీ వాజ్ బోర్న్ ఫర్ ఓన్లీ రష్మి అని వస్తుంది. రష్మి అని కొడితే ఎక్స్ట్రా జబర్దస్త్ యాంకర్ షీ లాప్స్ ఓన్లీ ఫర్ సుధీర్ స్కిట్ అని వస్తుంది. ఇంతకీ ఆ గులగుల అనగా ఏమి? గులగుల కాదే, గూగుల్ అది. మీరు నాకు విస్కీ చేస్తున్నారు. శేఖర్ మాస్టర్, ఈ విస్కీలు బ్రాండీలు ఏంటండి, బిసిగిస్తున్నారు. ఇవన్నీ పక్కన పెడదాం. ఇక్కడ లొకేషన్ చూస్తే చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అయ్య బాబోయ్, పైగా మీరు ఒక్కరే ఉన్నారు. మీరు ఒప్పుకుంటే నువ్వు రష్మిలా బిహేవ్ చేసి శాంతి స్వరూపులా బిహేవ్ చేయకు. సుధీర్, అది బలవంతం చేస్తే నాకు ముసుగేస్తారంటరా? నేను ఎక్కడున్నాను రా? అదే నడుము సౌందర్య లహరి. ఇప్పుడు ముసుగెందుకు అమ్మా నీకు ఈ టైంలో? అయ్యా, నువ్వు డీ జోడీలో యాంకరింగ్ చేస్తూ అప్పుడప్పుడు నా కలిసి చూస్తున్నప్పుడు అనుకున్నాను ఇలాంటి వాడు అని నాకు తెలుసు. భయ్యా, పచ్చకామం వచ్చిన వాడికి లోకం అంతా కామంగానే కనిపిస్తుందట తెలుసా? అది పచ్చ కామెరలు కదా. అది బయట వాళ్ళకి, నీకైతే కామమే కరెక్ట్. అయినా నువ్వేంటి ఇక్కడ? అదే తీగ మీద అండర్వేర్ ఒకటి ఆరేసా, కనపడకపోతే ఎత్తుక్కుంటే వెనక్కొచ్చా. మరి నువ్వేంటి? అదే తీగ మీద బనీని ఆరేసా, అది ఆరిందలో చూసుకోవడానికి వచ్చా.
నేను సౌందర్యలహరిని ఎత్తుకుంటూ వచ్చా. సౌందర్యలహరి ఆ. బా, ఏ మాటగా మాట చెప్పుకోవాలి. దాని నడుము మాత్రం భయ్యా సంక్రాంతి సంబరాల్లో మొత్తం నడివే చూసావు కదా నువ్వు. నువ్వు మాత్రం నాలుగు చూసావే ఏంటి? మన ఇద్దరం నడుముతోనే ఆగాం. ఆయన అయితే ఆయన చెప్పకూడదులే. ఇప్పుడు ఏం చేద్దాం? చేసేదేముంది, కుదిరితే రష్మి, ఆ, కుదరకపోతే సౌందర్యలహరి. ఆహా. దొరకని వాళ్ళని తరుముదాం, ఆ. దొరికిన వాళ్ళని తురుముదాం. నువ్వు తురుగుతావు భయ్యా, నువ్వెందుకు తురుము? ఇలా కాదు గాని నీకోసం మా రాజు రాణిని పిలుస్తాను, వాళ్ళు నీ మ్యాటర్ సెట్ చేస్తారు. ఎవరా రాజు రాణి? ఆహా. పిలిపించు చూద్దాం. పిలుస్తున్నాను. శేఖర్ రాజు అండ్ రోజా రాణి గారికి స్వాగతం, సుస్వాగతం. కోరికలంటే చాలా ఉన్నాయి అని చెప్తే బాగోదు కదా. ప్రభు నాన్న, నీ గెటప్ వేసుకోవడం వల్ల నీ క్వాలిటీస్ నాకే వస్తున్నాయి. స్కూల్ కి వెళ్తే చూపు టీచర్ తెలుస్తుంది, సెట్ కి వస్తే రష్మి తెలుస్తుంది, ఇంకా చదువు మీద ఎప్పుడే లేదు నాన్న. అలా అనకూడదు. అలా చెప్పకూడదని తెలుసులే గానీ అలా చేయకూడదని తెలీదా? సారీ రోజా, ఇంతకీ నిన్ను గెటప్ లో ఎలా ఉన్నాను? పడవ నడిపే వల్ల ఉన్నా ప్రభు. మరి నేనెలా ఉన్నాను? ఆ పడవలాగే ఉన్నా ప్రభు. మీరు అలవాటు నన్ను కూడా పొజిషన్ లాగా అనుకుంటున్నారు. సరేలేండి, మొన్న చెలికత్తల్ని విశ్రాంతి గల్లోకి పిలిచాదంట కదా, ఎందుకు? వాళ్ళ విశ్రాంతి తీసుకోవడానికి. వాళ్ళ విశ్రాంతి కోసమా, నీ విశ్రాంతి కోసమా? అర్థమైపోయిందా? చూడు, అన్ని అర్థమైపోతున్నాయి. నీ క్యారెక్టర్ వేసిన చూడు, నిన్ను కొట్టుకోవాలి. ఇందకి మన ఇక్కడ కూడా రాజశేఖర్ పాట వద్దామా? స్వామి 400 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయినా మీ నస ఇంకా మానలేదా స్వామి? 400 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయినా చందమా కదా రోజా. ప్రభు, రాను రాను మీ ఆగటాలు ఎక్కువ అవుతున్నాయి. అంటే దగ్గరలో మళ్ళీ పండుగ లేదు కదా రోజా, ఏం చేసినా ఈవెంట్ లోనే చేయాలి. ప్రభు, మరి జోకలా బిహేవ్ చేస్తున్నావేంటి ప్రభు? అంటే నేను ప్రేమ చంగిస్తున్నా? లేదు, ఖండిస్తున్నా. అబ్బా, మీరు అసెంబ్లీలో వాడే చిన్న పదాలు నా మీద పడుతున్నారు. ఇలా తయారయ్యావేంటి ప్రభు? తయారయ్యేది ఎవరు, తయారు చేసేది అంతా సుధీర్ లీలా. ప్రభు ప్రభు ఏం ప్రదీప్, ఆ, ఈ సౌందర్య లేడు దొరికిందా? లేదు ప్రభు, ఇంకా ఎదుగుతున్నా, దొరకలేదు. దొరికితే మాకు చెప్పు. ఎందుకు? మా పనులు మాకు ఉంటాయి. ప్రభు నాన్న చూడు, ఆటోమేటిక్ వచ్చేసినాయి. నీ క్యారెక్టరైజేషన్ చూడు, నన్ను కొట్టుకోవాలి.
ఈ రాజ్యంలో ఉన్న పిల్లలంతా మీ పిల్లలే అనుకుంటున్నారు ప్రభు. జోడి రసకరాజా. ప్రభు ఈయన రసికరాజా అని మీకెలా తెలిసింది? అంటే ఒక రసికరాజా గురించి ఇంకో రసికరాజాకి తెలుస్తుంది కదా. అవును, ఇతను చూస్తుంటే నీకేమనిపిస్తుంది? ఏదో ఒక రోజు ఖచ్చితంగా నా షోకి వస్తాడు అనిపిస్తుంది. నేను వచ్చే ఒక్క రోజు ముందైనా ఆయన వస్తాడు. ఎందుకంటే నేను శృంగారంలో ఇంకా పలకదిద్దుతున్నా. ఆయన PhD చేశాడు. బాబమానవా నాతో అచ్చుకు పుచ్చుకులు ఆడిన మానవుడు అతనే. అచ్చకపుచ్చుకెళ్ళడగా అచ్చిపుచ్చుకలు అనగా పెద్దరాని వారు మహల్లో లేనప్పుడు చిన్న యువరాని వారితో అన్నమాట. అదే అచ్చిపుచ్చుకలు అంటే. ఇదెప్పటి నుంచి? అంటే మీరే కదా మీ చిన్నరాని చాలా అమాయకురాని ఒక కన్నేసి ఉంచమన్నారు. నేను కన్నేసి ఉంచమన్నా, కానీ మీరు నేను వద్దులే, నేను చిన్నపిల్లని చెప్తే బాగోదు. నేను చిన్నపిల్లని చెప్పిన అర్థం కాదు. మీరు సూరమ్మ అనే ముసలావిని కూడా వదలని మహానుభావుడు ప్రభు మీరు. మీ సంగతి మాకెందుకు తెలియదు. మీలాగే ఫ్యూచర్ లో మాకు ఒక డాన్స్ మాస్టర్ ఉన్నాడు ప్రభు. అమ్మో, ఆయన మీకంటే నాకంటే వీరుడా? వీరుడు కాదండి, దేవుడు ఆయన. దేవుడు అంటున్నారు. నీ క్యారెక్టరైజేషన్ చూడు. నన్ను 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 కొట్టుకోవాలి. నాకెందుకో ఇతన్ని చూస్తుంటే అమాయకుల్లా కనిపిస్తున్నారు. అతను అమాయకుడు అనేది మీరు అమాయకురమ్మా. ప్రభు నా మాట వినండి. 400 సంవత్సరాల తర్వాత మొత్తం నాశనం చేసేది ఈయనే. కాబట్టి నా మాటిని 3 సంవత్సరాలు ఫిక్స్ చేసేయండి. 3 సంవత్సరాల నుంచి ఇతను ఇక్కడే ఉండాలి. ఈయన ఇక్కడే 3 సంవత్సరాలు ఉంటే మీ జనాభా 3 రెట్లు పెరిగిద్ది ఊర్లో. ప్రభు అంత పని చేయకండి. నాకంటూ ఒక ఆఖరి కోరిక ఉంది. ఏంటి? అంటే ఎలాగూ మరణశిక్ష అన్నారు, చివరిసారిగా ఒక్కసారి రష్మిని. ప్రభు విన్నారా? వద్దు, నీకు అస్సలుగా చేయాలని. దీన్ని బట్టి నీకేం నచ్చింది? నాకు స్కిట్స్ నచ్చాయి, నాకు డాన్స్ నచ్చాయి. నాకు స్కిట్స్, డాన్స్, స్కిట్స్, డాన్స్, స్కిట్స్, డాన్స్, ప్రభు రాణి మీరిద్దరు కొట్టుకుంటుంటే ఆ సుధీర్ ఈ లోపల రష్మిని తీసుకుని వెళ్ళిపోయాడు. ఎక్కడికి? నాకు రాజ్యం కంటే రష్మి ఇంపార్టెంట్. వీళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత నేనెందుకు? నేను పోతా, నా తెలీదు. సూపర్ మచ్చి సూపర్ మచ్చి. ఏంటి ఏంటి అంత చిన్న స్టెప్స్ చేస్తున్నావు? మనం సింపుల్ గా స్టెప్ వేసినా అదే చెక్కు, ఓ ఇరగదీసి స్టెప్ వేసినా అదే చెక్కు. అంటే నువ్వు చెక్కు కోసం చేస్తున్నావా? ఏం మీరు గిన్నీస్ బుక్ కోసం చేస్తున్నారా ఏంటి? హలో, దసరా మహోత్సవం ఎందుకయ్యా అంత పెద్ద పేర్లు? దసరా ఉత్సవం అని పెట్టొచ్చు కదా. మళ్ళీ మళ్ళీ చేయడానికి నేను ఒకప్పుడు చంటిని కాదు, పెళ్ళయింది. ఇక్కడ బోల్డ్ అని ప్రత్యేషన్లు ఉంటాయి. వెల్కమ్ టు దసరా మహోత్సవం అంతే, ఓకేనా? మరి అమ్మవారికి పూజ చేయాలంటే అమ్మాయి రావాలి. మంచి అందమైన అమ్మాయి ఎవరైనా ఉంటే పిలుద్దాం. పండగ పూట కూడా పాత మొఖాలే. అబ్బే లేదు, నాగార్జున గారు దారిలో ఉన్నాడని నేను చేస్తున్నా. కనపడట్ల మళ్ళీ నువ్వా యాంకరు? అవును, ఎవరు బాబు నిన్ను లోపలికి రానిచ్చింది? చంటి బాబు అంటావేంటి? అక్కడ అమ్మాయి శ్రీముఖి. శ్రీముఖి అమ్మాయా? అమ్మాయా నువ్వు? చంటి ఏం మాట్లాడుతున్నావు? ఎందుకు అంతలో నరుస్తావు? ఇంతకు ముందు చేపల మార్కెట్ లో గానీ కూరగాయల మార్కెట్ లో పనిచేసావా? ఎవరా ఇక్కడ నా మైక్ చిన్నదిగా పెట్టింది? నీ నోరు పెద్దది కదా, అందుకే మైక్ చిన్నది పెట్టారు.
మరే చంటి మరి అలా డాన్స్ చేసావేంటి? నువ్వు పక్కన రోజా గారు ఉంచుకొని డాన్స్ చేసావు, నేను మా రాజు గారు ఉంచుకొని డాన్స్ చేసావు, అందుకే అలా వచ్చిన స్టెప్. నువ్వు నవ్వినా కూడా అరిచినట్టే ఉంది తెలుసా. రోజా గారంటే గుర్తొచ్చింది, మేమిద్దరం అలా డాన్స్ చేస్తుంటే నీకు ఎలా అనిపిస్తుంది? నువ్వు కూడా డాన్స్ చేస్తుంటే బాగుండు అనిపిస్తుంది. ఎరా ఎరా రే ఎరా ఎలా కట్ చేశాను, ఎలా కట్ చేశాను, జోక్ ఎలా కట్ చేశాను రా. చంటి నేను అమ్మాయి శ్రీముఖిని. ఓ గుర్చేస్తాను, నువ్వు గుర్చేస్తాను, నేను మర్చిపోతా, నువ్వు అమ్మాయివి. దూరంగా జరుగు. ఏ అని అడుగుతున్నా. నీ పక్కన నేను ఉంటే ఎలా ఉందో తెలుసా? ఎలా ఉంది? టవర్ కోసం సిగ్నల్ కింద తిరుగుతుంటారు చూసారా. చంటి నేను ఇలా ఉంటే నీకేమనిపిస్తుంది? నేను సర్కస్ ఆడించుకునే వాళ్ళగా, నువ్వు నా మీద ఎక్కిన కోతిలాగా ఉన్నావు. చంటి దేవుడి దగ్గర దీపాలు ఆడవాళ్ళే ఎందుకు వెలిగించాలంటారు? మీకు నిప్పు పెట్టడం బాగా అలవాటు కదా, అందుకే మీరు వెలిగిస్తేనే బాగుంటది. అది నేను వెలిగిస్తా. చెప్పానా నిప్పు పెట్టడంలో ఫస్ట్ ఉంటదని. చంటి నేను వెళ్ళి వెలిగిస్తాను, అనసూయ గారు వెళ్ళి దాన్ని ఆర్పి మళ్ళీ వెలిగించమను. వెనకటికి నీలాంటిదే కరెంటు పోయింది, ఏం చేద్దామంటే క్యాండిల్ వెలిగించి టీవీ చూద్దామందంట. సరే అసలు మీ ఇద్దరిలో పూజ ఎవరు చేస్తారంటే? చంటి నువ్వు సూపర్ కత్తి కసట్. మీరు ఎన్ని బిస్కెట్లు వేసినా నేను పన్ను. మిమ్మల్ని పూజ ఎవరు చెప్తారు నేను డిసైడ్ చేస్తాను. ఫస్ట్ నాగబాబు గారిని పిలుద్దాం, ఆయన అయితే డిసైడ్ చేస్తాడు. లెట్స్ వెల్కమ్ నాగబాబు గారు. అంతా నా ఇష్టం, అంతా నా ఇష్టం, ఎడా పెడా ఏం చేసినా అడిగేదెవర్రా నా ఇష్టం, చడామడా చెలరేగిన చెప్పేదెవర్రా నా ఇష్టం. అమ్మో యాంకర్ చంటిగాడా సార్ 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 అది చూసాడా? రండి సార్, దసరా మహోత్సవం సార్, 3 గంటలు ఎంజాయ్ చేయాలి మనం. అమ్మో ఈయన 10 నిమిషాల భరించిన 3 గంటలు అంటాడేంటి? మీరు ఎందుకు వచ్చారంటే పూజ చేయడానికి అనసూయకి సపోర్ట్ చేస్తారా, శ్రీముఖికి సపోర్ట్ చేస్తారా? ఆబ్వియస్లీ అనసూయ వెలిగిస్తుంది. థ్యాంక్ యూ బాబు గారు. మరి శ్రీముఖి? ఆ అబ్బాయి గురించి నాకు పెద్ద తెలీదే. అబ్బాయి కాదు సార్, అమ్మాయి సార్. ఏడా చంటి నేనేదో మీ స్కిట్లు చూసి నవ్వుదా అంటే మీరు ముందే జోకులేసేస్తారు. చెప్పానా నేను నమ్మనని చెప్పానా? ఇలా అరుస్తావే నమ్మలా నిన్ను. అంటే అమ్మాయినగా నేను షాక్ లో ఉన్నాను, ఆ షాక్ నుంచి తేలుకోవాలి. మంచి కాన్ఫిడెన్స్ స్కిట్ లో చూపి. నీ వల్ల మా బాబు గారు మూడంతా దొబ్బింది. ఇప్పుడు మళ్ళీ సార్ నవ్వాలా వద్దా? నెక్స్ట్ మిమ్మల్ని డిసైడ్ చేయడానికి ఇంకో 2 ఉన్నారు పాపం. శేఖర్ మాస్టర్, రోజా గారు. లెట్స్ వెల్కమ్ శేఖర్ మాస్టర్ అండ్ రోజా గారు. శేఖర్ మాస్టర్ ఏం చేస్తున్నారు? శేఖర్ మాస్టర్ సిగ్గుపడుతున్నా. మిమ్మల్ని చూసి మేం సిగ్గుపడాలి, మీరు కాదు. ఇలా రండి. ఇంకొకసారి చేస్తా. రోజా గారితోనా? ఇప్పుడు చేశారు కదా, మళ్ళీ రోజా గారితో చేసే ఛాన్స్ వస్తుందో రాదో. సరే ఇంకొకటంటే ఏంటండి పాట? ఇంకొకసారి చేస్తా. ఎందుకు ఎపిసోడ్ మొత్తం మీ ఇద్దరు డాన్స్ చేసుకోండి, మేము ఆడ కూర్చొని కమాన్ శేఖర్ అని చప్పట్లు కొడతాం. ఈవెంట్ లో రోజా గారితో ఎంట్రీ సాంగ్ లేకపోతే చేయనన్నారంట. అయ్యో నేను ఎప్పుడన్నానబ్బా? నువ్వు శేఖర్ మాస్టర్ నేనా? సారీ. శేఖర్ మాస్టర్ రియల్ గా అన్నావా? లేకపోతే ఇక్కడ ఏం చేసేవాని షోలో? అంటే వచ్చింది మీరు రోజా గారి కోసమే. అంటే ఇప్పుడు మనకి అనసూయ గారు ఉన్నారు, ఇక్కడ శ్రీముఖి ఉన్నారు. మీకు వీళ్ళలో ఎవరి సైడ్ రావాలంటే ఇష్టం? రోజా చెప్తేనే అదే. రోజా గారు ఏది చెప్తే అదేనా? శేఖర్ మాస్టర్ పేమెంట్ కూడా రోజా గారికి ఇచ్చేయండి. చెప్తావా? చెప్పు. శ్రీముఖి అంటే ఇష్టమే, ఇంకా అనసూయ అంటే ఇష్టం. ఎవరిని వదలరా మాస్టర్ మీరు? చూడు ఎవరు ఒకరికి సపోర్ట్ చేయండి. ఆ రోజా గారు మీరు మాత్రం నాకే సపోర్ట్ చేయాలి. నీ పేరేం పేరు? రేష్మియా? కాదు అనసూయ. అయితే నేను నీకెందుకు సపోర్ట్ చేయాలి? మరి దాని పేరు కూడా రష్మి కదే. దాని పేరు అనసూయ కాదు కదా. ఐ లవ్ యూ. అయ్యో రోజా గారు. దానికి
మీ ఇద్దరు శ్రీముఖి సైడ్ సపోర్ట్ చేస్తున్నారు. శేఖర్ మాస్టర్ నేనంటే మీకు ఇష్టమా? అయ్యో శ్రీముఖి 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 కెమెరాలు ఉన్నాయి అక్కడ, అందరు చూస్తున్నారు, కెమెరాలు ఉన్నాయి. ఏంటిది? మళ్ళీ తీసుకుందాం. శేఖర్ మాస్టర్ మీరు మామూలుగా ముదరలేదండి బాబోయ్. మీరు ఇక్కడ ఉన్నారు చెప్తా. పాప ఇంకో జడ్జిని పిలవాలి, ఆయన కూడా రానివ్వండి, అప్పుడు తేలిపోద్ది ఎవరు పూజ చేస్తారండి. లెట్స్ వెల్కమ్ నరేష్ గారు. రాములోడు వచ్చినాడు రో దందసదీయ శివధనస్సు ఎత్తినాడు రో నారి బట్టి లాగినాడు రో దందసదీయ నింగికెక్కు పెట్టినాడు రో బెళ్ళమంటూ సార్ మీ అబ్బాయి సినిమాల్లోకి వచ్చాడు, మీరు ఇంత ఉత్సాహంగా డాన్స్ చేయకూడదు సార్. డాడీ మీరు నాకే సపోర్ట్ చేయాలి. డాడీ అన్నాడు. ఏదో యంగగా కనపడాలని టీ షర్ట్ వేసుకుని తలకు రంగు వేసుకుంటే డాడీ అంటుంది. సార్ వద్దు సార్ మనకి. ఏంటంటే వాడు ఏదో ఊరకండి. అంటే ఇప్పుడు మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారు మొత్తానికి? అనసూయకే కదా. మరి ఇంకెందుకు అడుగుతా? మరి వెళ్ళండి. డాడీ డాడీ కూడా డాడీ అంటే ఇంక నేను ఎక్కడికి వెళ్ళా? ఎందుకు పిలిచారా నన్ను ఇక్కడికి? ఎర్రగడ్డ ఆర్టిస్ట్ అందరినీ తీసుకొస్తారు ఇక్కడికి. అంటే యాక్చువల్ గా ఎవరో ఇంకా డిసైడ్ అవ్వలేదు కాబట్టి మనం కొన్ని టీములు కొనుక్కోవాలి. ఆ టీములను కొనుక్కుంటే గానీ మనకు ఆ విషయం అర్థం కాదు. ఫస్ట్ సుధీర్. రండి రండి రండి. మీ డివైడర్ ని దూకుంది చాలండి ఒకసారి. యాక్చువల్ గా ఇక్కడ ఇద్దరున్నారు, మీ మనసులో ఎవరి దగ్గరికి వెళ్ళాలని ఉంది? రష్మి దగ్గరికి. ఇక్కడ ఇద్దరున్నారు, సర్లే నువ్వు అట్లనే చెప్తావు కానీ సుధీర్ దేవుడి పాట 1000 మీరు ఎవరు కొనుక్కుంటున్నారు? సుధీర్ గురించి ఎవరు కొనుక్కుంటున్నారు? సుధీర్ టీమ్ లో గెటప్ సీన్ ఉన్నాడు, 1,00,000 రూపాయలు అనుకున్నా. యాక్చువల్ గా సుధీర్ నిన్ను ఏదైనా ఒక అమ్మాయి దగ్గరికి పంపించేటప్పుడు ఆ అమ్మాయిలకి జాగ్రత్తగా ఉండమని చెప్తా, కానీ ఫస్ట్ టైం నువ్వు జాగ్రత్తగా ఉండు. శ్రీముఖి అక్కడ. చంద్ర గారు. చేసుకోండి చేసుకోండి. మీరు చీరలు అయిపోయే స్టేజ్ నుంచి లోపలికి చొక్కా దోపే స్టేజ్కి వచ్చారు మీరు. రండి. ఈ ఇద్దరిలో ఎవరి దగ్గరికి వెళ్ళాలని ఉంది? వినోద్ దగ్గరికి వెళ్ళాలి. స్కిట్లు చేసి చేసి అలవాటు పడ్డాడు. ఖచ్చితంగా మీరు వీళ్ళ టీంలోకి వెళ్ళాలి, మాటలు లేవిక. యాక్చువల్ గా అనసూయ నేను కొన్ని ప్రశ్నలు అడుగుదాం అనుకుంటున్నాను. సుధీర్ రష్మి పక్క పక్కన ఉంటే ఎలా ఉంటారు? ఫస్ట్ ఫేస్బుక్ లో ఉంటారు, ఆ తర్వాత యూట్యూబ్ లో ఉంటారు, ఆ తర్వాత న్యూస్ ఛానల్ లో ఉంటారు. సుధీర్కి ఎందుకు పెళ్లి కావట్లేదంటావు? ఒక్కళ్ళని చేసుకుంటే తర్వాత 100 మంది వస్తారు కదా నాగతం గాను అని. నా పరిస్థితి ఏంటి అని అంటే అప్పారావు లాంటి అంటే ఇప్పుడు యాక్చువల్ గా లాస్ట్ 2 నిమిషాలు స్కిట్ లో ఎందుకు కొట్టుకుంటారు? అలా చేస్తేనే కదా ముందు 8 నిమిషాలు స్కిట్ అని ప్రూవ్ అయ్యేది. ఓ ముందు జరిగిన 8 నిమిషాలు స్కిట్ అని నమ్మించడానికి. మరి సుధీర్ స్కిట్ అయిపోయింది. ఫస్ట్ శేఖర్ మాస్టర్, సుధీర్ గారి గురించి మీ కామెంట్స్. ఇంట్లో చేసే డాన్స్ బాగుంది. థ్యాంక్ యూ మాస్టర్. ఇంకా సన్నీ చెయ్యి లేపే ఆ స్టెప్ బాగుంది.
సిను వంగేడు ఆ స్టెప్ బాగుంది. మరి కామెడీ ఇదే కామెడీ. సుధీర్ స్కిట్ మొత్తం బానే ఉంది, చాలా బాగుంది, నాకు నచ్చింది. అంటే మీరు ఆ టీం కదా, మీకు నచ్చింది. నాగబాబు గారు మీరు చెప్పండి సార్. కిట్ అంతా చాలా బాగుంది, బాగా చేసావు. లేనిది నువ్వు రోజా గారి టీం కదా, కానీ అక్కడ మధ్య నాకు డల్ గా అనిపించిందిరా. ఓవరాల్ గా మీకైతే స్కిట్ నచ్చలేదు? లేదు లేదు, నాకు నచ్చలేదు. ఓకే, నరేష్ గారు మీ కామెంట్స్. ఆ రోజుల్లో జంజాల గారు శ్రీవారి ప్రేమ లేక సినిమాలో నేను ఎంత గొప్పగా నటించానంటే. ఓకే సార్, ఓకే. ఏంటి నన్ను ఏం చెప్పనవరా? యాక్చువల్ గా మన ఎపిసోడ్ 3 hours చిలికాడు సార్, మీ కామెంట్స్ 4 hours 4 నా స్కిట్ ఎలా ఉంచండి? జబర్దస్త్ ఎప్పుడు స్టార్ట్ అయింది? 2012లో. అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు అలానే ఉంది. మరి ఫస్ట్ శేఖర్ మాస్టర్, చంద్ర గారి స్కిట్. డైరెక్షన్ చాలా బాగుంది. శేఖర్ మాస్టర్ మీరు ఆగండి, మీరు చెప్తే టైం వేస్ట్ అవుతుంది, నేను చెప్తాను ఓకేనా? చంద్ర స్కిట్ మొత్తం బానే ఉంది, కానీ అక్కడ అప్పారావు నన్ను వదిన అన్నాడే, అక్కడ నుంచి పెళ్ళ. అప్పారావు గారు వదిన అన్న దగ్గర నుంచి డల్ అయింది. అంటే మీ టీం అయినా కూడా మీరు ఎక్స్క్యూజ్ చేయరు, వదిన అంటాం ప్రాబ్లం, అంతేగా? నాగబాబు గారు మీ కామెంట్స్. ఉంచుకున్న లైన్ ఉంది కదా, అదే నువ్వు ఆ పక్కింటి అమ్మాయికి లైన్ వేయడము, ఆ లైన్ వచ్చి నీతో గొడవ పడ్డము, మీరు ఇద్దరు కొట్టుకోవడం, అది. సార్ నేను అది చేయలేదు. అవునా? అంటే మీరు ఇంకా చూడలేదా అది? అంటే ఎప్పుడు అదే చేస్తా కదా, చూడలేదురా. మధ్యలో ఒక వాయిస్ వచ్చిందిరా, అప్పారావు రోజాని వదిన అన్నాడు, అక్కడి నుంచి స్కిట్లు వేసిపోయింది. హిలేరియస్, మామూలు నవ్వాల, నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశా. మరి నరేష్ గారు మీ కామెంట్స్. ఈ చంద్రాన్ని చూస్తే చిత్రం బాలారాయ్ చిత్రంలో నేనేసిన లేడీ గెటప్లు. ఓకే, ఏంటి నన్ను ఏం చెప్పనవరా? అంటే మన ఎపిసోడ్ 3 hours సార్, ప్లీజ్. సరే కాను. మరి లాస్ట్ గా రాఘవ గారి స్కిట్. రోజా గారు మీ కామెంట్స్. రాఘవ, యాక్చువల్లీ ఈ స్కిట్ కి నో కామెంట్స్, ఎందుకంటే నేను పేమెంట్ తీసుకున్నా కదా, చెప్పాలి తప్పదు. అక్కడ ఆ పంచిందే చాలా బాగుంది, ఎందుకంటే 200 ఎపిసోడ్స్ చేసేసావు కదా. బాబు గారు మీ కామెంట్స్. రాఘవ, ఓసానం కృష్ణమురళి గారి ఎపిసోడ్ ఉంది కదా, అది మొత్తం హిలేరియస్ గా ఉందిరా. నువ్వు ఒకసారి బయటికి రా, రూమ్ లోకి రా. తర్వాత రాఘవ గారు మీరు ఒకసారి రూమ్ లోకి వెళ్ళండి, సార్ మాట్లాడతారంట. ఓకే, మొత్తానికి నన్ను అడగలేదు మీరు, మొత్తం మర్చిపోయారా? నరేష్ గారు మీ కామెంట్స్. నాతో బ్రహ్మానందం గారు నటించేటప్పుడు సేమ్ రాఘవ్ కూడా నాకు అలాగే అనిపిస్తాడు. బ్రహ్మానందం గారి కాంబినేషన్ లో నేను చిత్రం బలరవి చిత్రంలో. ఏమండి నన్ను ఏం చెప్పనవరా? చెప్పండి సార్, మీకే, ఇంక మీరే మొత్తం. బ్లాక్ బస్టర్, బ్లాక్ బస్టర్, నే చేస్తే నీ లైఫ్ బ్లాక్ బస్టర్.